హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి అయితే మా గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లంతా చూపిస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా ఉంటుంది, సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడైతే మొత్తం కూడా పెయింట్ అయితే వేయించాము కొత్తగా. మొత్తం అన్నీ ఇంకా గీతలు, పెన్ను అన్నీ మచ్చలు అవన్నీ ఉంటే సరే అని చెప్పేసి పెయింట్ అయితే వేయించాము మొత్తం కూడా. ఈసారి అయితే ఇల్లు దగ్గరుండి నేనే మొత్తం క్లీన్ చేయటం అన్నీ చేసాము. అప్పుడప్పుడైనా మనం అంటే వేరే వాళ్ళకి ఇచ్చి చేయమంటే అంత ప్రాపర్గా చేయట్లేదు. కొన్ని ఫస్ట్ వాళ్ళకి చేయించిన తర్వాత ఇంకా పెయింట్ వేసిన తర్వాత మొత్తం మేమే వాష్ చేసాము. మొత్తం కూడా కబోర్డ్లు ఇలా ఉంటాయి ఇక్కడ కింద, ఎంత నీట్గా చూసారు కదా. అందుకే మళ్ళీ ఎవరైనా రెంట్కి వచ్చే వాళ్ళు వచ్చేటప్పటికి వీడియో ఉంచుకోవాలి, ఎందుకంటే మనం ఇలా ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా ఇంత నీట్గా ఇవ్వాలని చెప్పేసి ఇక అలా కూడా పనికొస్తుందని వీడియో అయితే తీశాను. చూడండి ఎంత అసలు మొత్తం పెయింట్ వేసి ఎక్కడ కూడా కొంచెం కూడా గీత కూడా లేకుండా. ఒకరైతే ఇక్కడ డోర్ వెనకాల చూపిస్తాను, మొత్తం కూడా ఏదో స్టిక్కర్స్ అతికించారు. అసలు అలా ఎలా అతికించారో అసలు అర్థమే కాలేదు అసలు. ఇది వచ్చేసి అయితే ఇటువైపు వాష్రూమ్ ఉంటుంది. ఇంకా అది నేను ఎప్పుడు నాకు వాష్రూమ్స్ చూపించడం ఇష్టం ఉండదు. ఇక్కడ వచ్చేసి అయితే హాల్, కిచెన్ ఒకటే ఉంటుంది. ఇది హస్బెండ్ వైఫ్కి అలా, లేదంటే ఒక్కరు ఉండి ఇట్లా ఆఫీస్ పర్పస్గా ఉంటారు కదా. ఇక్కడ కూడా చూడండి కబోర్డ్స్ అన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే పైన నీళ్లు వేస్తారు, అక్కడ గ్యాస్ పెట్టే హోల్ ఉంటుంది కదా, దాని నుంచి కిందికి వాటర్ వచ్చేస్తాయి. ఇంకా కబోర్డ్స్ అన్నీ క్లోజ్ చేయడం వల్ల మొత్తం బ్లాక్గా మసిగా ఉంటుంది, అంతా కూడా నల్లగా పట్టేస్తుంది. ఎప్పుడైనా అది పైన ఏదైనా వాష్ చేసినప్పుడు దా హోల్లో ఏదైనా కవర్ ఏదైనా పెట్టి నీట్గా వాష్ చేసుకోవాలి. అయినా సొంత ఇల్లు ఎవరిది వాళ్ళు చేసుకుంటారు, రెంటర్స్ ఎప్పుడు కూడా అంత ప్రాపర్గా చేయరని నాకు తెలుసు. ఇక్కడైతే ఇలా ఉంటుంది మొత్తం కూడా. ఇంక ఇవన్నీ మొత్తం లోపల నుంచి మొత్తం వాటర్ క్లీనింగ్ చేశాను కాబట్టి అన్నీ ఓపెన్ చేసి క్లాత్తో మొత్తం తుడిచి నీట్గా పెట్టాను. ఇంకా ఒక సైడ్ పైన కబోర్డ్స్ ఉంటాయి, ఇటు సైడ్ కూడా కొన్ని కబోర్డ్స్ మా ఇంట్లో చేయించినప్పుడు ఇటు సైడ్ కూడా ఇంకా పైన కూడా చేపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా ఫ్యామిలీ వచ్చినప్పుడు కొంచెం ప్లేస్ సరిపోవట్లేదు సామాన్లు పెట్టుకోవడానికి. ఇంకా ఈ అంకుల్ పెయింట్ ఏమంటే ఒక వారం చేశాడు ఈ చిన్నదానికి. ఇది బిఫోర్ అన్నమాట, పెయింట్ అయ్యాక ముందుకు ఇలా ఉండిద్ది. మొత్తం కూడా అదంతా అక్కడక్కడ ఉంటాయి కదా అవన్నీ మక్కు పెట్టేసి ఆ తర్వాత పెయింట్ అయితే వేశాడు. నేను బిఫోర్ కూడా తీద్దాం అనుకున్నాను, ఇంకా ఇక పనులు అవి ఇవి వల్ల నాకు అంత వెళ్ళాను కానీ ఫోన్ తీసుకెళ్ళకపోవడం అట్లా మర్చిపోయేదాన్ని. ఇక దగ్గరుండి అయితే పెయింట్ అంతా వేయించాను. ఇదంతా ఇంకా వాటర్ క్లీనింగ్ చేసేటప్పుడు ఇది మొత్తం పెయింట్ అదంతా వేసాక ఇంకా యాక్చువల్లీ ఇదంతా కూడా పెయింట్ వాళ్ళే చేయాలి కానీ ఇంకా అతను మా దగ్గర ఎవ్వరు లేరు అది ఇది అనేసరికి ఇంకా కొంతేమో మా కింద పనిచేస్తారు వాళ్ళతో చేయించిన తర్వాత వాటర్ క్లీనింగ్ మాత్రం పైప్ వేసి మేమే చేసాము. వాళ్ళంతా ఊడ్చా పెయింట్ అంతా తీసేసి వెళ్ళారు. అలా అది కూడా నేనే మా పని వాళ్ళతో చేయించాను అనమాట. కింద ముగ్గేయడానికి వస్తారు వాళ్ళతో. ఇలా అయితే ప్రతి కబోర్డ్లో కూడా వాటర్ వేసి కింద సైడు పెయింట్ అది ఎంత పడింది ఇలా మొత్తం కూడా వాటర్తో క్లీన్ చేసిన, కబోర్డ్స్ మీద పడకుండా. మళ్ళీ ఆ కబోర్డ్ని పొడి క్లాత్తో మొత్తం కూడా తూడ్చేసి నీట్గా పెట్టా. మాదైతే మా ఫ్లోర్ అయితే ఎప్పుడు కూడా వాటర్ క్లీనింగ్ చేయలేదు, నేనైతే కింద మాత్రమే వాటర్ క్లీనింగ్ చేస్తాం మేము. పైన అసలు మాకు అంత చాయిస్ కూడా లేదు, మాకు హోల్ కూడా లేదు, వాటర్ క్లీనింగ్ ఎప్పుడు చేయము, ఓన్లీ తడి బట్ట పెట్టేయటమే. ఇక్కడ చూడండి ఇలా స్టిక్కర్లు అతికించారు డోర్కి, ఎందుకో అర్థమే కాదు అసలు ఇది డోరా లేకపోతే ఏమనుకోవాలని అర్థం కాదు. చూడండి ఎంత ఘోరంగా స్టిక్కర్స్ అయితే అతికించారు. ఇక్కడ ఇంకా పైన ఏసీ దగ్గర కూడా చాలా హోల్స్ ఉండే, ఇంకా అవి ఏసీకి సంబంధించినవి. ఇంకా అంతవరకు అయితే మా ఇల్లు ఇది సంక్రాంతి అప్పుడు అనమాట. మిడ్ నైట్ మేము 2 గంటల వరకు మా అన్నయ్య ఇంకా మా అశోక్ మా తమ్ముడు అందరం మా అమ్మక్క మేమందరం మిడ్ నైట్ 2 గంటల వరకు ముచ్చట్లు పెడుతూ అరిసెలు తింటూ. ఈ క్లిప్పు ఎప్పుడో నేను యాడ్ చేయాల్సింది ఇంకా మర్చిపోయాను. ఒక రోజు అనమాట మేము సంక్రాంతి తర్వాత కనుమ రోజు నైట్, ఫ్రైడే రోజు నైట్ 2-2:30 అయింది. అప్పటి వరకు ముచ్చట్లు ఇంకా అందరం
ఇంకా మధ్యలో ఆకలిస్తుందని చెప్పేసి అరిసెలు కారపూస తినుకుంటా అసలు ఎంత ఘోరంగా ముచ్చట పెట్టామంటే అసలుకు నెక్స్ట్ డే మళ్ళీ మేము 5కి లేచి మేము అదే నరసింహపేటకు వెళ్ళాల్సింది ఉండే. చూడండి మిడ్ నైట్లో ఎంత చక్కగా అరిసెలు తింటున్నామో. అసలు నిజంగా ఈసారి మాత్రం అసలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామంటే అందరం కూడా కబుర్లు చెప్తూ చాలా అవర్స్ అయితే అలా స్పెండ్ చేసినాం. ముచ్చట్లు మీరు చూడైతే ఇది మా రిత్విక్ తీశాడు వాళ్ళ మామని దగ్గర నుంచి. ఇంతవరకు అయితే అయిపోయింది. అది అక్కడ సంక్రాంతి అన్నమాట. ఇది మాఘమాసంలో సండే రోజు ప్రసాదం బెల్లం సేమియా చేశాను. ఇంకా మన గార్డెన్లో ఈ మధ్య పువ్వులు కూడా చాలా పూస్తున్నాయి ఫ్రెండ్స్. అసలు ఎంత వస్తున్నాయంటే గుత్తులు గుత్తులుగా గులాబీలు, కనకాంబరాలు, అలాగే మల్లె పువ్వులు, అలాగే చామంతులు చాలా వస్తున్నాయి. మనం ఇచ్చే పోషకాలు కూడా మీకు ఈ మధ్య గార్డెన్ దాంట్లో కూడా కాదు, ఇక్కడ కూడా మన మనసులో ఉన్న మాటలు కూడా నేను షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. చాలామంది అడుగుతున్నారు కాబట్టి పెడుతున్నాను. ఒకసారి మన ఫుల్ వీడియోస్ గార్డెన్ ఛానల్లో చెక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు ఎంత చక్కగా పువ్వులు వస్తున్నాయి. అవన్నీ కూడా నేను పూజకైతే ఇట్లా సమర్పిస్తాను. అసలు మొన్ననైతే నాకు ఎన్ని ఫ్లవర్స్ అంటే అవి చూస్తున్నైతే కొయ్యాలని బుద్ధి అవ్వలేదు. అంత అసలు మొక్క మీద ఉంటే చాలా బాగా అనిపించింది. ఒకసారి మీకు షార్ట్ వీడియో కూడా పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఇంక ఇది నిన్న సండే రోజు పూజ అన్నమాట. ఇలా ముగ్గు సండే రోజు మంచిగా మాఘమాసం కదా, ఇంకా మళ్ళీ గడపకు పసుపు రాసి ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకా నిన్న సండే రోజు ఇంకా మళ్ళీ నెక్స్ట్ సండే ఎలా శివరాత్రి కదా అని చెప్పేసి ఇంకా చాలా అసలు నేను ఎప్పుడు బిర్యానీ చేశానంటే కార్తీక మాసం ముందు చేశాను. చాలా రోజుల తర్వాత మా హస్బెండ్ కోసమేమో బ్రోకోలీ క్యారెట్ వేసి బిర్యానీ చేశాను, దమ్ బిర్యానీ. మాకైతే చికెన్ బిర్యానీలో బ్రోకోలీ అన్ని పెరుగు మసాలాలు అన్నీ కలిపి క్యారెట్ కొంచెం ఆలు ఇవంతా కలిపేసి పక్కన పెట్టాను. మాకు వచ్చేసి అయితే చికెన్ దమ్ బిర్యానీ. అయితే ఈసారి మా హస్బెండ్కి వేరే పాత్రలోనే చేశాను. ఇందులో ఇంకా కొంచెం ఫ్రీగా ఉండాలని చెప్పేసి ఇంతకుముందు లేయర్ వేసి ఒక లేయర్ వెజ్ చేసేదాన్ని కదా, ఈసారి కొంచెం రెండిట్లో చేశాను. ఒకటే దీంట్లోనేమో కుక్కర్లోనేమో దమ్ బిర్యానీ కానీ విజిల్ తీసేస్తాను, ఇదేమో వెజ్ బిర్యానీ. చాలా అసలు బ్రోకోలీతో అయితే దమ్ బిర్యానీ అయితే ఎంత బాగుందో. చాలామంది పన్నీర్ అంటారు, కానీ బ్రోకోలీ ఇంకా మష్రూమ్స్ ఇవి వేసుకుంటే మాత్రం బిర్యానీ అయితే అద్దరిపోతుంది. పన్నీర్ ఎట్లాగో ఫ్యాట్, దానికంటే ఇలా వెజిటేబుల్లో కూడా బీన్స్ కూడా వేసాను. బీన్స్, బ్రోకోలీ, క్యారెట్ ఇవి వేసాను, కానీ అది మష్రూమ్ వేయలేదు నేను. ఇలా చికెన్ బిర్యానీ అయితే ఇలా వచ్చింది, బాగుంది టేస్ట్ అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి మన గార్డెన్ ఛానల్ కూడా విజిట్ చేయండి, చాలా ఫ్లవర్స్ అయితే వస్తాయి. కొన్ని గార్డెన్ వీడియోస్ కూడా ఇందులో షేర్ చేస్తాను. రోజు ఎన్నెన్ని ఫ్లవర్స్ వస్తాయి అనేది. అసలు నిజంగా 100 పూలకు పైగా పూస్తుంది ఈ మొక్క అయితే. మేము పూస్తూనే ఉన్నాము, మేము కోస్తూనే ఉన్నాము, అవి పూస్తూనే ఉన్నాయి. వీడియో